two important people in the Old Testament, two very, very, very important kings, Saul and David, and both of them sinned. ఈరోజు Yeah. ఈరోజు అంశం ఏంటంటే మన పాత నిబంధనలో ఇద్దరు ముఖ్యమైన రాజులను చూస్తున్నాం. ఒకరు సౌలు, ఒకరు దావీదు. ఇద్దరు కూడా పాపం చేసిన వారే. Actually, if you read the word of God carefully, what Saul has done, very, very, very minor, insignificant sins. మీరు గనక చాలా జాగ్రత్తగా పాత నిబంధన గనక పఠించినట్లయితే సౌలు చేసింది దాని యొక్క ప్రాముఖ్యతలో చూసుకుంటే చాలా 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 చిన్న విషయం. But what David had done is a terrible sin. కానీ దావీదు చేసిందైతే భయంకరమైన పాపం. He committed adultery with another person's wife. వేరొకని భార్యతో దావీదు అయితే పాపం చేశాడు. And not only that, after that, in order to close that up, or in order to cover it up, he killed that man also. అది మాత్రమే కాకుండా తను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ మనుష్యుని కూడా చంపేశాడు. So from worldly point of view, we can ask this one simple question. మనం లోక సంబంధంగా చూసుకుంటే ఒక సామాన్య ప్రశ్న అడుగుదాం. Why did God take the insignificant sins of Saul very, very, very seriously, to such an extent that God removed his kingdom and God punished him severely? ఎంతో చిన్న పాపం చేసిన సౌలు విషయమై దేవుడు ఎందుకు అంత తీవ్రంగా తీసుకుని తన శిక్షించి తన రాజ్యమును తన నుంచి తీసివేశారు. And whereas David committed such a horrible sin, కానీ దావీదు విషయంలో చూసుకుంటే దావీదు ఎంతో భయంకరమైన పాపం జరిగించాడు. and God did not do anything. God said, he's a man according to my own heart. దేవుడు తన విషయమై ఏమీ చేయలేదు, తను ఏమీ చేయకుండా నా హృదయానుసారుడైన మనుష్యుడు అని చెప్పి పిలిచారు. Why? What is such a difference? ఎందుకు అంత వ్యత్యాసము మనం చూస్తున్నాం ఇక్కడ. And it is good for us to examine that and study that and apply it in our own lives. దాని విషయమై మనం జాగ్రత్త గమనము కలిగి దాన్ని పఠించి దాన్ని మన జీవితానికి అన్వయించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. For example, if you look at the life of Saul, he committed two main sins. ఉదాహరణకి సౌలు జీవితంలో మనం చూసుకుంటే రెండు పెద్ద తప్పులు చేశాడు, రెండు పెద్ద పాపములు చేశాడు. One is he did not wait till Samuel came. ఒకటి సమూయేలు వచ్చేంత వరకు తను వేచి ఉండలేకపోయాడు. Secondly, he spared King Agag of Amalekite and spared some good sheep, good cattle. రెండోది ఏంటంటే తను చేసిన తప్పులో అమాలేకుల రాజైన అగగును ఇంకా పశువుల్లో శ్రేష్టమైన వాటిని ఆయన చంపకుండా పట్టుకున్నాడు. But you know what God did? కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? There are four things we find that God did to him. తన జీవితంలో దేవుడు చేసిన 4 విషయాలు మనం కనుగొంటాం. First of all, God rejected him. మొట్టమొదటిగా దేవుడు తను తృణీకరించారు. Number 2, రెండో విషయం, he torn away his kingdom. తన రాజ్యమును తీసివేశారు. Thirdly, the spirit of the Lord left King Saul. మూడో విషయము, దేవుని ఆత్మ యెహోవా ఆత్మ తన దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోయింది. And then fourthly, God stopped speaking to him. నాలుగో విషయం ఏంటంటే దేవుడు తనతో మాట్లాడడం మానేశారు. And fifthly, there are five things. క్షమించండి, 5 విషయాలు ఉన్నాయి. 5వ విషయం ఏంటంటే, and then Samuel says, God has become your enemy. సమూయేలు వచ్చి చెప్తున్నాడు, దేవుడు నీకు విరోధి అయిపోయారు అని. Dear brothers and sisters, that should break our hearts. Lord, Father, why, what happened? You have to make such serious consequences that Saul had to go through for these two simple, insignificant sins. సౌలు చేసిన 2 చిన్న పాపముల విషయమై ఎంత భయంకరమైన పరిణామాల చుట్టూ సౌలు వెళ్ళవలసి వచ్చింది అని మన హృదయములు మనం ఎంతో వర్ధలు చేసుకుని ఆలోచించవలసిన విషయం ఇదే. God said, I will not even speak to you. దేవుడు ఏమన్నారంటే, నేను నీతో అసలు మాట్లాడను.
And Samuel said, God doesn't speak to you because he has become your enemy, your adversary. సమూయేలు వచ్చి అంటున్నాడు, నేను దేవుడు నీతో మాట్లాడరు, ఎందుకంటే దేవునికి నువ్వు విరోధి అయిపోయావు. This is in spite of this, very, very important, in spite of Saul's confession of his sin. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సౌలు తన పాపమును ఒప్పుకున్నా గాని దేవుడు తనకు విరోధిగానే ఉన్నారు. Yeah, God did all these 5 things to Saul. దేవుడు ఈ విషయంలో సౌలు పట్ల జరిగించారు. In spite of his confessing, saying that I have sinned. తను నేను పాపం చేశాను అని ఒప్పుకున్నా గాని, it says in 1 Samuel chapter 15, మనం దేవుని వాక్యంలో చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో verse 24, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటుని. what did he say? I have sinned. ఆయన ఏం చేశాడంటే, నేను పాపము చేశాను అంటున్నాడు. We always say that you had to acknowledge your sin, you had to acknowledge your sin. మనం ఎప్పుడు అంటూ ఉంటాం, మీ పాపములు మీరు ఒప్పుకోవాలి, మీ పాపములు మీరు ఒప్పుకోవాలని. But he acknowledged his sin. ఇక్కడ తన పాపం తను ఒప్పుకుంటున్నాడు. Then why did God punish him? కానీ తను అలాగా నేను పాపం చేశానని తను చెప్పినా కానీ దేవుడు ఎందుకు తను శిక్షించారు? Rejected him. దాన్ని తృణీకరించారు. Removed his kingdom. తన రాజ్యంను తన దగ్గర నుంచి తీసివేశారు. Spirit of the Lord left him. దేవుని ఆత్మ తను విడిచి వెళ్ళిపోయింది. God stopped speaking to him. దేవుడు తనతో మాట్లాడడం మానేశారు. And God said, and Samuel said, God has become your enemy. సమూయేలు అంటున్నాడు, దేవుడు నీకు విరోధి అయిపోయారు అని. He acknowledged his sin. తన పాపం తను ఒప్పుకున్నాడు కూడా. And this really, this really confuses us. ఇది మనల్ని ఎంతో గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. But beloved brothers, beloved sisters, please listen. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దయచేసి వినండి. After saying verse 24, I have sinned. 24వ వచనంలో నేను పాపం తెచ్చుకుంటుని అని పాపమును ఒప్పుకున్న తర్వాత, what he says? ఏమంటున్నాడు చూడండి. Verse 30. 30వ వచనం చూడండి అక్కడ. అందుకు సౌలు, నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దల ఎదుట ఇశ్రాయేలు ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మొరక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకొనునందున. Is that clear? అది స్పష్టంగా ఉందండి ఇక్కడ. That he was still seeking honor from people. ఇక్కడ మనుషుల ఎదుట ఘనతని ఇంకా వెతికేవాడి కింద ఉన్నాడు సౌలు ఇక్కడ. He was saying, Samuel, please honor me before the other elders and other people. ఇక్కడ ఏమంటున్నాడు, సమూయేలు ఇశ్రాయేలు ఎదుట పెద్దల ఎదుట నన్ను ఘనపరచు. Nobody should know that I have sinned. నేను పాపము చేశానని ఎవరు తెలుసుకోకూడదు. This is not the true repentance. ఇది నిజమైన పశ్చాత్తాపము కాదు. Because if it was a true repentance, he would have said, let people know. నిజంగా తన మారు మనసు పొందినట్లయితే ఏమనేవాడంటే, మనుషులు తెలుసుకోనివ్వండి నేను పాపం చేశానని. Compare that with David. ఇది దావీదు చేసిన పాపంతో పోల్చి చూడండి. He committed a greater sin. దావీదు ఇంకా పెద్ద పాపం చేశాడు. And he wrote a Psalm 51. అప్పుడు 51వ కీర్తన రాశాడు తను. All of us know even today that David committed such a horrible sin. ఈ దినము కూడా దావీదు అంత భయంకరమైన పాపం చేశాడని మనందరికీ తెలుసు. It is just like Judas also. It says when he saw that Jesus was condemned to death, he said, he confessed, he made a confession to the Pharisees. ఇది ఎలా ఉందంటే, ఇస్కరియోతు యూదా ఒప్పుకున్నట్లుగా ఎప్పుడైతే యేసు ప్రభువును వారు మరణమునకు అప్పగిస్తున్నారో దాన్ని చూసి తను కూడా ఒప్పుకున్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. Yeah, he also made a confession. తను కూడా ఒప్పుకున్నాడు. But there was no repentance. కానీ మారు మనసు లేదు అక్కడ.
So confession is different, repentance is different. పాపమును ఒప్పుకోవడం వేరు, పశ్చాత్తాపడి మారుమనసు పొందడం వేరు. See, now we will see a little bit more about this gentleman Saul. ఈ యొక్క సౌలు గురించి మనం కొంచెం ఎక్కువగా తెలుసుకుందాం. This Saul he was a very, very, very humble man when he started his kingdom. ఈయన రాజ్య పరిపాలన చేయనారంభించినప్పుడు ఎంతో 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 దీనుడు. He was a very, very humble person. ఎంతో దీనుడు. And I was studying this chapter 9 and chapter 10 and chapter 11, and I found that I identified 10 qualities, 10 good qualities of that gentleman, of that man. 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయము నేను చదువుతున్నప్పుడు ఈ సౌలు గురించి 10 మంచి గుణములు నేను చూశాను. 10 good qualities. 10 మంచి గుణములు. He was very obedient to his parents. తన తల్లిదండ్రులకు ఎంతో విధేయుడు. And he was also very thorough in his work. పనిలో ఎంతో నిపుణత గలవాడు, ఎంతో ఏకాగ్రత గలవాడు. I know you can study chapter 9, 10 and 11 and then you will get all this. I don't want to give reference, we don't have time. మొదటి సమయం 9, 10, 11 చదివితే మీకు అక్కడ రెఫరెన్స్లు అన్ని దొరుకుతాయి. నాకు సమయం లేదు కాబట్టి నేను చెప్పలేను. And Saul also was very wise. సౌలు ఎంతో జ్ఞానవంతుడు కూడా. And fourthly, he had respect for men of God. 4వ విషయం ఏంటంటే దైవజనుల ఎదుట ఎంతో గౌరవం కలిగిన వాడు. And he had such low estimate about his own family. తన కుటుంబం గురించి ఎంతో తక్కువైన అంచనా ఉన్నవాడు. He says, I am from a Benjamite and our family is the least and the lowest and all that. నేను బెంజమిన్ గోత్రం నుంచి వచ్చిన వాడు, మా కుటుంబం, మా వంశం చాలా చిన్నది అలా అనుకుంటూ ఉండేవాడు. And he avoided self exaltation. తను తాను హెచ్చించుకోవడాన్ని తాను ఎంతో తప్పించుకున్నాడు. And when others despised him when he was made king, he kept quiet. తను రాజుగా చేయబడినప్పుడు ఇతరులు తనని తృణీకరించినప్పుడు తను మౌనంగా ఉన్నాడు. And when Samuel wanted to anoint him as a king, he hid himself. సమూయేలు తను రాజుగా అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు తను వెళ్ళి పాత్రలో దాక్కున్నాడు. What a humble man he was. ఎంత దీనుడో చూడండి ఆయన. And he valued fellowship with Samuel. సమూయేలుతో సహవాసం కలిగి ఉండడాన్ని ఎంతో విలువగా ఎంచాడు. And finally, ఆఖరిగా he was not revengeful. అతను ప్రతీకారం తీర్చుకునే మనిషి కాదు. Some of those people, when he got victory under the leadership of Saul, some of the people wanted to kill those people who despised him. ఈ యొక్క సౌలు నాయకత్వంలో తను విజయం సాధించినప్పుడు యుద్ధంలో తనతో ఉన్న వాళ్ళు తను తిరస్కరించిన వారిని చంపమని కోరారు. And they said, we want to kill those fellows. Who are those fellows who said that? Who is this Saul and who is this? He can't do anything. ఎవరు ఈ సౌలు ఇతను ఏమి చేయలేడు అన్న మనుషులు ఎక్కడ, వాళ్ళని చంపేయండి అన్నారు. And that was a good time for Saul to take revenge on those fellows. వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అది సరైన సమయం కూడా సౌలుకి. Because he could have said, yes, these you can kill them. అతను అనుండొచ్చు ఇలాగా, అవునవును వారిని చంపేద్దాం But you know what he said? కానీ ఏమన్నాడో తెలుసా? No, let us not do. Our Lord has given us victory. Let us not shed any blood today. దేవుడు మనకి ఈ దినమందు జయమిచ్చారు, ఈ దినమందు ఎవరి రక్తం మనం చిందింపకుండా ఉందాం. He was not revengeful. అతను ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు. So we find that he had these 10. I was able to identify only 10. You may be able to identify more qualities, such good qualities in him. నేను కేవలం ఈ 10 లక్షణములు మాత్రమే చూడగలిగాను. మీరు ఇంకా తనలో ఉన్న మంచి లక్షణములు ఇంకా ఎక్కువ చూడగలరేమో. He had such fantastic qualities in him. తనలో ఎంతో అద్భుతమైన ఈ యొక్క గుణ లక్షణములు కలిగిన వాడు. And then no wonder God chose him. దేవుడు తనని ఎన్నుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. Then what was the problem? అయితే సమస్య ఏంటి? In spite of all these qualities that he had, he was proud. తనకి ఈ లక్షణములన్నీ ఉన్నా కానీ తనలో గర్వం ఉంది.
Let's turn to that. 1 Samuel chapter 15, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం వైపు తిప్పుదాం. verse 17. There's a beautiful statement that Lord says. 15వ Samuel, అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఎంత మంచి మాట చెప్తున్నారు ఇక్కడ. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. and the Lord and Samuel uses a particular phrase, beloved brothers and sisters. సమూయేలు ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట వాడుతున్నాడు, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. You were little in your own eyes. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నావు. For your sight, in your own eyes. నీ దృష్టికి నీ సొంత కళ్ళకే నీవు అల్పుడుగా ఉన్నావు. You were small. నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు. You were small. You were little in your own eyes. నువ్వు చిన్నవాడి కింద నీ కళ్ళకి నీవే అల్పుడుగా ఉన్నావు. Beloved brothers, beloved sisters. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్. Why did God select him? దేవుడు ఎందుకు తనను ఎన్నుకున్నారు? Because he was little in his own eyes. తన కళ్ళలో తన దృష్టికి తాను చిన్నవాడి కింద ఉన్నాడు కాబట్టి. Beloved brothers, beloved sisters. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్. Remember that when And God look at selects God. you for anything, any responsibility, remember this. దేవుడు మిమ్మల్ని ఏ పరిచర్యకైనా కానీ మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. You were little in your own eyes. That is what the Lord will say. నీ దృష్టికి నువ్వు చాలా అల్పుడివి అని దేవుడు చెప్తారు. You were little at that time. అప్పుడు నేను ఎన్నుకున్నప్పుడు నువ్వు చిన్నవాడివి. Whether others consider you little or big, that is unimportant. వేరే వాళ్ళు నువ్వు చిన్నవాడు అనుకున్నా పెద్దవాడు అనుకున్నా అదంతా ప్రాముఖ్యత లేని విషయం. But you were little in your own eyes. నీ కనుదృష్టికి నీవు చిన్నవాడు కింద ఉన్నావు. Therefore I selected you. అందుకే నేను ఎన్నుకున్నా. Not because of the 10 qualities which I mentioned earlier. No. నీకు ఉన్న ఆ మంచి 10 లక్షణముల గురించి నేను ఎన్నుకోలేదు. Because he was so humble and because he was so little in his own eyes, he had all these 10 qualities. తాను చాలా దీనుడుగా తన దృష్టికి తాను అల్పుడుగా ఉన్నాడు కాబట్టి ఈ 10 లక్షణములు కలిగి ఉన్నాడు. So in spite of all those 10 qualities, he became proud. తనకు ఇంటి మంచి 10 లక్షణములు ఉన్నా గానీ తను గర్విష్ఠుడిగా మారాడు. Now I want to show you some of the things that he did. తను చేసిన ఇంకొన్ని విషయములు నేను చూపించాలనుకుంటున్నాను. For example, one of the sins that he committed was chapter 13. తను చేసిన పాపంలో కొన్ని ఏంటంటే 13 verse 15. 13వ అధ్యాయము 15వ వచనంలో చదువుదాం. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులు లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. Says that he numbered the people with him. సౌలు తన యొద్దన్న జనులను లెక్క పెట్టాడు అని ఉంది ఇక్కడ. That is a very major sin which David also committed. దావీదు కూడా చేసిన పెద్ద పాపం ఇది. He counted the people. మనుషులను లెక్క పెట్టడం. So that is a very major sin. అది పెద్ద పాపం. That's a very major sin, trying to count the people who are with you. నాతో ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టేది చాలా బహు పెద్ద పాపం అది. In the world you have seen that in the Instagram, in the Facebook, I have got 3 million followers and all that. They say the Prime Minister has these many million and Rahul Gandhi has got this million and all that, that is in the world. లోకంలో మనం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకి ఇన్ని లక్షల మంది, ప్రధానమంత్రికి ఇన్ని లక్షల మంది, రాహుల్ గాంధీ గారికి ఇన్ని లక్షల మంది తన ఫాలోవర్స్ ఉన్నారు అని మనం చదువుతాం. That is to exalt oneself. అదేంటంటే తను హెచ్చించుకోవడానికి. And God just hates it. దేవుడు కేవలము దాన్ని ద్వేషిస్తారు. Why he tried to exalt himself? ఎందుకు తను హెచ్చించుకోవడానికి ప్రయత్నించాడు? He wanted to know these many people are with me. నాతో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవాలనుకున్నాడు. He wanted to exalt himself. తను హెచ్చించుకోవాలనుకున్నాడు. And that is because of his pride. ఎందుకంటే కేవలం తనలో ఉన్న గర్వమును బట్టి.
How many people? How many people? How many people are with me? How many people are? నాతో ఎంతమంది ఉన్నారు, నాతో ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టడం. No, beloved brothers and sisters, let us hate it. లేదు ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం దాన్ని ద్వేషిద్దాం. How many people? How many people? How many people? ఎంతమంది, ఎంతమంది, నాతో ఎంతమంది. And another thing which he did, another, these are all after he started becoming proud. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే తన గర్విష్ఠుడిగా మారుతున్నప్పుడు, మారిన తర్వాత జరిగింది. Chapter 15, 15వ అధ్యాయము verse 12. 12వ వచనం. Yeah. Can you read ఉదయమున that? సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జనసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారము వినెను. Yeah, that is okay. He went to Gilgal or Carmel or whatever it is. That is unimportant for us. తను గిల్గాల్కి వెళ్ళాడో కర్మేలుకి వెళ్ళాడో అది మనకి ప్రాముఖ్యమైన విషయం కాదు. But it says he set up a monument for himself. అక్కడ జయసూచకమైన శిలను తన కొరకు నిలిపాడు అని ఉంది అక్కడ. He wanted people to remember him. ఎందుకంటే మనుషులు అది గుర్తు పెట్టుకోవాలి అని తను కోరుకున్నాడు. He wanted people. Yeah, this monument. Yeah, we know King Saul. We know what he did. అక్కడ జయ సూచకమైన శిలను నిలిపినప్పుడు దాన్ని చూసిన వాళ్ళందరూ ఇది చూసి, అవును మాకు తెలుసు, సౌలు రాజు మాకు తెలుసు అని అనుకుంటారు. Beloved brothers, beloved sisters, we don't want any such monuments for ourselves. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, మన కొరకు అలాగ మనం శిలలు నిలపాల్సిన అవసరం లేదు. Let people forget you. మనుషులు మర్చిపోనివ్వండి మనల్ని. Let people forget me. మనుషులు నన్ను మర్చిపోనివ్వండి. Let people forget you. మనుషులు నిన్ను మర్చిపోనివ్వు. Let people forget the messages that you have given. నీవు ఇచ్చిన ఆ యొక్క మెసేజ్లు కూడా మర్చిపోనివ్వు. Let people forget the prayers that you have prayed for others. నువ్వు ఇతరుల కొరకు చేసిన ఆ ప్రార్థనలు మనుషులు మర్చిపోనివ్వు. Let Christ alone be glorified. కేవలం క్రీస్తు మాత్రమే మహింపరచబడాలి. Let Christ alone be glorified and praised. క్రీస్తు మాత్రమే మహింపరచబడాలి, ఆయనకే సమస్త స్తుతి చెల్లాలి. You should remember me. నన్ను గుర్తు పెట్టుకోవాలి మీరు. No, we don't want any such ideas. అటువంటి ఆలోచనలు ఏమి మనకొద్దు. Yeah, and people should remember the word which I shared. నేను పంచుకున్న వాక్యమును వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. No, beloved brothers, sisters. అలా కాదండి ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్. Let people forget. మనుషులు మర్చిపోనివ్వండి. People did not appreciate you. You did something and people did not appreciate you, and are you upset? Are you offended because of that? నువ్వేదో చేసావు, మనుషులు దాన్ని మెచ్చుకోవట్లేదు, దాని విషయమై నువ్వు నొచ్చుకున్నావా, దాని విషయం అభ్యంతరపడ్డావా? At the times of vote of thanks, your name should be mentioned. ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు నా పేరు చెప్పాలి. Yeah, that is a monument. అదే ఒక శిల. That is a monument. అదే శిల. Yeah, when they see, it was Saul, it was King Saul. దాన్ని చూడగానే ఇది సౌలు రాజు అనుకోవాలి మనిషి. Saul wanted, because of his pride, beloved brothers and sisters, because of his pride, he wanted that monument. People should remember me. తనలో ఉన్న గర్వం బట్టి అలాగ ఒక శిల కావాలని కోరుకున్నాడు. మనుషులు నన్ను గుర్తు పెట్టుకోవాలి. And I want to tell you something else. Another thing which came as a result of his pride. తన గర్వం వల్ల వచ్చిన ఇంకొక విషయం గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. In 1 Samuel chapter 11 verse 7. మొదటి సమూయేలు 11వ అధ్యాయము 7వ వచనం. 11:7. Can you read that, brother, please? Yes, brothers. ఒక కాడి ఎడ్లను తీసుకుని తునకలుగా చేసి ఇశ్రాయేల్ దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారము చేయుదునని వర్తమానము చేశాను. Yeah, he wanted to, he wanted to attack the Ammonites, and therefore he said, follow me and Samuel. అతను అమ్మోనీయుల మీదకి వెళ్ళాలనుకున్నాడు, అందుకని నన్ను సమూయేలును వెంబడించండి అంటున్నాడు.
Then, and he used that phrase. Please, I want you to notice that phrase. ఇక్కడ ఒక Saul మాట and after Samuel. ఇక్కడ చూడండి, ఒక మాటను మీరు గమనించాలని నేను అనుకుంటున్నాను. సౌలుతోనూ సమూయేలుతోనూ. Saul and Samuel. సౌలు మరియు సమూయేలు. Okay, now I want you to read, see his downward trend. ఇప్పుడు చూడండి తను వెనక్కి ఎలాగ దిగజారుతున్నాడో. ఇప్పుడు ఇంకొక వాక్యం మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. Chapter 13, after 2 chapters, after 13, chapter 13 verse 2. 13వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఇక్కడ. ఇశ్రాయేలులో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. 1000 మంది బెన్యామీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. మిగిలిన వారు అతడు వారి డేరాలకు పంపివేసెను. What does it say? ఇక్కడ ఏం చెప్పబడింది ఇక్కడ? Saul chose for himself. ఇక్కడ తన కొరకు తను కొంతమందిని ఏర్పరచుకున్నాడు. Saul chose for himself. తన కొరకు సౌలు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. Who is absent? ఎవరు లేరు అక్కడ? Samuel is not there. సమూయేలు లేడండి ఇక్కడ. Samuel is not in the picture. ఇక్కడ సమూయేలు ఈ యొక్క సన్నివేశంలో లేడు. Very, very important. You may say that, what is there, brother? What is there? You're making such a small thing, such a big thing. మీరు అడగొచ్చు ఇలాగే, ఏముంది బ్రదర్ ఇందులో, ఇంత చిన్న విషయాన్ని మీరు పెద్దగా చెప్తున్నారు. Saul started devaluing Samuel. సౌలు సమూయేలుని విలువగా ఎంచడం తగ్గించేశాడు. He got self-confidence. ఎందుకంటే తనలో తనకు నమ్మకం పెరిగిపోయింది. I don't want this old man Samuel with me. I know how to handle things. ఈ యొక్క విషయాల్ని, ఈ పనులు చేయడం ఎలాగో నాకు బాగా తెలుసు. ఈ ముసలి వ్యక్తి సమూయేలు నాకు అవసరం లేదు. Yeah, that is what he thought. ఆ విధంగా తను అనుకుని ఉంటాడు. But Saul's backsliding started not in this chapter 13. It says in chapter 10. ఇక్కడ 13వ అధ్యాయంలోనే కాదు, 10వ అధ్యాయంలోనే ఈ యొక్క సౌలు యొక్క జారుడు స్థితి ప్రారంభమైంది. Samuel gave a very clear instruction. సమూయేలు తనకి ఎంతో ఖచ్చితమైన అక్కడ సూచనలు ఇచ్చాడు. That is just before he was anointed as a king. తను రాజుగా చేయబడక ముందే సమూయేలు తనకి సూచనలు ఇచ్చాడు. One instruction he gave. ఆయన ఇచ్చిన సూచనలో ఒక సూచన ఏంటంటే, you have to wait for me for 7 days until I come. నేను వచ్చేంత వరకు 7 దినములు నువ్వు నా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. And then that is in chapter 10 verse 8. అది 10వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. But what did this gentleman do? అయితే ఈ సౌలు ఏం చేశాడండి? Chapter 13. 13వ అధ్యాయము. That I told you earlier, that is a time when he started devaluing Samuel. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగానే సమూయేలుని విలువగా ఎంచడం తగ్గిస్తున్న సమయం అది. What did Samuel say? Wait until I come. 7 days. 7 దినముల తర్వాత నేను వచ్చేంత వరకు నా కొరకు వేచి ఉండు అని సమూయేలు చెప్పాడు. Whether it is 5 days or 7 days or 8 days, unimportant. 5 రోజుల, 7 రోజుల, 8 రోజుల అనేది ప్రాముఖ్యం కాదు అక్కడ. But until I come. నేను వచ్చేంత వరకు. It depends, how fast he would have come in a donkey or in a camel. In all probability in a donkey he would have come. And it depends. అది ఎన్ని రోజులు అనేది తను ఎలా వస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆయన గాడిద మీద రావచ్చు, లేకపోతే ఒంటి మీద రావచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఆయన గాడిద మీద వచ్చి ఉంటారు. Yeah. And then, he can't predict. Like today we can predict if you go in a particular speed in a car and you can predict that at 3:30 I will reach in a particular place. మనం కారులో ఈ దినముల్లో ప్రయాణించినట్లయితే నేను 3:30 గంటలకి ఫలానా ప్రదేశానికి వెళ్తానని ముందుగానే మనం చెప్పగలం. Those days it was not possible. ఆ రోజుల్లో అది సాధ్యం కాదు. And therefore
They కాబట్టి would said, maybe 7 days, but then until I come, you wait. 7 దినములు పడుతుంది అనుకుంటా బహుశా, కానీ నేను వచ్చేంత వరకు వేచి ఉండు. And he waited for 7 days, nothing happened. 7 దినముల వరకు వేచి ఉన్నాడు, ఏమీ జరగలేదు. And he went and offered the sacrifice. వెళ్ళి తనే బలి అర్పించేశాడు. That is immediately in the second, in chapter 13, verse 8, 9, 10, like that. 13వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో He was not valuing him anymore. తను ఇంక విలువగా ఎంచడం మానేశాడు. He was not willing to value him anymore. సమయాన్ని విలువగా ఎంచడానికి తను సిద్ధంగా లేడు అసలు. And then what happens? Deterioration comes very fast. కానీ అక్కడ ఏం జరుగుతుంది? తన యొక్క దిగజారుడు స్థితి చాలా వేగంగా వస్తుంది. ఇంక In one verse, ఒక్క వచనంలో what Saul is doing? సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? He is finding fault. He is blaming 3 groups of people. తను తప్పులు కనుక్కోవడం మొదలు పెట్టాడు. 3 గుంపుల్లో వ్యక్తుల్ని తను వాళ్ళ తప్పులు కనుక్కుంటున్నాడు. Read verse 11. 11వ వచనం చదవండి. సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి. In one verse, he was a very intelligent man. In one verse, he was criticizing the people, criticizing Samuel, and criticizing Philistines. ఎంతో సౌలు తెలివిగలవాడండి. ఒక్క వచనంలో అక్కడ ఉన్న జనుల్ని తను తప్పు పట్టుకుంటున్నాడు, తర్వాత సమూయేలును తప్పు పడుతున్నాడు, తర్వాత ఫిలిస్తీయులను తప్పు పడుతున్నాడు. And then in verse 12, he is blaming God. ఇంకా చూస్తే 12వ వచనం ఇంకా దేవుణ్ణి నిందిస్తున్నాడు. ఇక్కడ 12వ వచనంలో I have to offer a sacrifice to God, na? దేవునికి నేను బలి అర్పించాలి కదా. So I forced myself and did the burnt sacrifice. బలి అర్పించాలి కాబట్టి నన్ను నేనే ముందుకెళ్ళి అర్పించేశానని చెప్తున్నాడు. He started blaming others, finding fault with others. ఇతరుల్ని నిందించడం, ఇతరుల తప్పులు కనుక్కోవడం మొదలు పెట్టాడు. That is pride. అదే గర్వం. That is pride. అదే గర్వం. Beloved brothers, beloved sisters, when you start finding fault with other people, you are proud. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, మీరు ఇతరుల తప్పులు కనుక్కోవడం మొదలు పెడుతున్నారంటే మీరు గర్విష్ఠులు అయిపోతున్నారని దాని అర్థం. He was finding fault with all those 4 people, 3 groups of people, and then finally he is finding fault with God himself. ఇక్కడున్న 3 వ్యక్తుల మీద ఆయన తప్పు కనుగొంటున్నాడు. ఆఖరిగా దేవుణ్ణే నిందించడం మొదలు పెడుతున్నాడు. And then again in chapter 15. మరలా మనం చూసుకుంటే 15వ అధ్యాయంలో. And then what he says? 15వ అధ్యాయంలో ఏమంటున్నాడో తెలుసా? What did God say? దేవుడు ఏం చెప్పారండి? Kill the king. అక్కడ రాజును చంపు. And kill every living thing. అక్కడ ఉన్న సమస్త జీవించేదాన్ని, జీవరాశిని చంపు అని చెప్పారు. That's what God said. అదే దేవుడు చెప్పారు. That was a clear command given to King Saul. సౌలు రాజుకి ఇవ్వబడిన స్పష్టమైన ఆజ్ఞ అది. But he thought, I know everything. I know. కానీ సౌలు ఏమనుకున్నట్టే, నాకు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. Yeah. Therefore he spared King Agag. Then he spared cattle, the best sheep. కాబట్టి అక్కడ రాజైన ఆగాగును, తర్వాత అక్కడ ఉన్న జంతువుల్లో శ్రేష్టమైన వాటిని చంపకుండా వదిలిపెట్టాడు. And he knew what to do. He was very confident. He was very clear. ఏం చేయాలో తనకు తెలుసు. తను ఏం చేయాలనుకుంటున్నాడు అనే స్పష్టత తనకు బాగా ఉంది. Because it all started when he started devaluing Samuel. ఇదంతా ఎక్కడ ప్రారంభమైందంటే సమూయేలుని విలువగా ఎంచడం మానేసినప్పటి నుంచి ప్రారంభమైంది. It started in chapter 13. అది 13వ అధ్యాయంలో ప్రారంభమైంది. But David was not like that. When David committed adultery with Bathsheba, when prophet Nathan came, he said, "You are the man." And he humbled himself immediately. కానీ దావీదు ఆ విధంగా లేడు. బత్షెబతో పాపం చేసినప్పుడు ప్రవక్త అయిన నాతాను తన దగ్గరికి వెళ్ళి, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు వెంటనే తను తగ్గించుకున్నాడు. He humbled himself. వెంటనే తను తగ్గించుకున్నాడు. What about Saul? సౌలు విషయంలో ఏంటి? No. He did not value, he did not respect men of God. దైవజనులను అతను లెక్క చేయలేదు.
And he thought he can manage. I know it. ఏమనుకున్నాడు, నాకు తెలుసు ఇది ఎలా చేయాలో, నేను చేయగలను అనుకున్నాడు. But David was not like that. కానీ దావీదు ఆ విధంగా లేడు. When Goliath came, he said, I come in the name of the Father, name of God, name of my God. గొలియాతును ఎదుర్కొంటున్నప్పుడు నేను దేవుని పేరట వస్తున్నాను అన్నాడు. But he said, no, I can manage it. కానీ సౌలు అయితే నేను దీన్ని చేయగలను. I will use my brains and I will take a decision now. నా యొక్క మెదడును ఉపయోగించి నేను నిర్ణయం తీసుకుంటాను. And he again disobeyed. అప్పుడు మరలా అవిధేయత చూపించాడు. No, if you look at the life of Saul, it is pride. సౌలు జీవితం గనుక మీరు చూసుకున్నట్లయితే గర్వమే. I want to show in chapter 13 we read. 13వ అధ్యాయంలో మనం చదువుతాం. Verse 12. 12వ వచనం చూద్దాం. Says that, again he's justifying himself as to why he had to sacrifice. మరలా తను ఎందుకు బలి అర్పించాల్సి వచ్చిందని తను సమర్థించుకుంటున్నాడు. నాలో తప్పు లేదని చెప్పుకుంటున్నాడు. In chapter 15 we find again he's justifying himself. Chapter 15 verse 20. 15వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే ఇక్కడ కూడా మరలా ఇంకొకసారి నా దగ్గర తప్పు లేదు అని తను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. You know what he says? He starts with that important phrase, I did obey the voice of the Lord. ఇక్కడ చూడండి, చాలా మంచి మాటతో ప్రారంభిస్తున్నాడు. నేను యెహోవా మాట విని. And then he says, but verse 21. కానీ అని చెప్పి 21లో చెప్తున్నాడు. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపథములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితిరని సమూయేలుతో చెప్పాను. When Nathan told David about his sin, you know what David said? నాతాను దావీదు దగ్గరకు వచ్చి తన పాపం గురించి చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? That we find in Psalm 51 verse 4. అది మనం కీర్తనలు 51:4లో మనం చదువుతాం. It is I have sinned against the Lord. కేవలం నేనే నీకు విరోధముగా పాపము చేసితిని. He never justified himself. ఆయన తను ఎప్పుడు సమర్థించుకోలేదు. Say, why did that woman come there? ఎందుకు ఆశ్చర్య near my palace? Why did she come? నా ప్యాలెస్ దగ్గర ఆ సమయంలో ఆ స్త్రీ స్నానం చేయడానికి ఎందుకు అక్కడికి వచ్చింది? He could have seen so many reasons to justify himself. తాను నీతిమంతుడిగా తీర్పు తీర్చుకోవడానికి కొన్ని 1,000,000 కారణాలు చెప్పుండొచ్చు. He never justified himself. ఆ విధంగా తను సమర్థించుకోలేదు, నీతిమంతుడిగా చేసుకోవడానికి Beloved brothers and ప్రయత్నించలేదు. sisters, I hope you understand the difference between the reactions of Saul and David. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సౌలు యొక్క స్పందనలోను దావీదు యొక్క స్పందనలోను ఎలా ఉన్నాయో ఆ యొక్క వ్యత్యాసాలు మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. As Brother Zach used to say, that committing a sin is serious. జాక్ బ్రదర్ చెప్పినట్లుగా పాపం చేయడం అనేది తీవ్రమైనది. But what you do after you sin is more serious than that. మీరు పాపము జరిగించిన తర్వాత ఏమి చేస్తున్నారు అనేది ఇంకా తీవ్రమైనది. Yeah, both of them sinned. ఇద్దరూ పాపం చేశారు అక్కడ. David did a terrible sin. దావీదు ఎంతో ఘోరమైన పాపం చేశారు. But Saul committed not very serious sins. సౌలు అయితే అంత తీవ్రమైన పాపం అయితే చేయలేదు. But what happened? Afterwards, what happened? కానీ తర్వాత ఏం జరిగింది? After he sinned, what was his reaction? పాపం చేసిన తర్వాత దాని విషయమే అతను ఏ విధంగా స్పందించాడు? He says, I have sinned, but still he sought the honor from people. నేను పాపము తెచ్చుకుంటేనే అన్నాడు గాని మనుషుల యొక్క ఘనతను వెతుకుతూనే ఉన్నాడు సౌలు. Finally, I want to show you one more thing. ఆఖరిగా నేను ఇంకొక విషయం చూపించాలనుకుంటున్నాను. Chapter 15 verse 15. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకును
జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసితమనగా. Yeah, we can read that verse 21 also. 21వ వచనం కూడా మనం చదువుదాం. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై. Correct. Whose God is that? నీ దేవుడైన యెహోవా. ఎవరి దేవుడు అంటున్నాడండి ఇక్కడ? Your God. సమూయేలుతో నీ దేవుడు అంటున్నాడు. God was no more King Saul's God. దేవుడు ఇంకెంత మాత్రము సౌలు దేవుడిగా లేరు అక్కడ. What the extent of backsliding. ఎంత ఘోరమైన దిగజారుడు స్థితితో చూడండి. When the story of prodigal son. మీకు తప్పిపోయిన కుమారుడి కథ తెలుసు కదా. And then when prodigal son came back, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు you know what the elder son said? పెద్ద కుమారుడు ఏం చెప్పాడో తెలుసా? This your son. నీ కుమారుడు. Your son has come back and you have cut a calf. మొత్తము పాడు చేసి వచ్చిన నీ కుమారుడు తిరిగి వస్తే నీవు ఎడ్లను బలిచ్చి దూడను బలిచ్చి తనకి విందు చేస్తున్నావా? You know what the father said? తండ్రి ఏమన్నాడో తెలుసా? Yeah, when you get time, read the chapter 15 of Luke. లూకా సువార్త 15వ అధ్యాయము. Your brother has come. మీకు సమయం దొరికినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం చదవండి. తండ్రి ఏమంటున్నాడైతే నీ తమ్ముడు వచ్చాడు, నీ సహోదరుడు తిరిగి వచ్చాడు అంటున్నాడు. Your brother has come home. నీ తమ్ముడు వచ్చాడు ఇంటికి. Therefore we have killed a calf and we are celebrating. అందుకే మనం దూడను వధించి మనం దీన్ని పండగ చేసుకుంటున్నాం. But how did he reply? కానీ పెద్ద కుమారుడు ఏ విధంగా జవాబు ఇచ్చాడండి? I have been serving you for such a long time. నేను ఇన్ని సంవత్సరములుగా నీకు సేవ చేస్తున్నానే. You have not given me anything. నాకు నువ్వు ఏమీ ఇవ్వలేదే. But this son of yours. కానీ ఈ నీ కుమారుడు. Just like that same spirit. కేవలం అదే ఆత్మ సౌరుకున్న. Your God. నీ దేవుడు అంటున్నాడు కానీ. Yeah. Just imagine, beloved brothers and sisters, that we don't want to throw stones at Saul. We want to judge ourselves and examine ourselves. అసలు దీన్ని మీరు ఊహించుకోండి ప్రియమైన సహోదర సహోదరి. ఏదో సౌలు మీద రాళ్ళు వేయాలని కాదు, మనలో మనం పరీక్షించుకోవాలని నేను చెప్తున్నాను. You know what the same Saul said when he got the victory? జయం వచ్చినప్పుడు అదే సౌలు ఏం చెప్పాడో తెలుసా? He Saul and Samuel, we saw that a few minutes ago. ఇంతకు ముందే సౌలు సమూయేలు గురించి మనం కొన్ని నిమిషాల ముందు చూసాం. And you know what he said? ఏమన్నాడో తెలుసా తనకి జయం వచ్చినప్పుడు? Chapter 11 verse 13. 11వ అధ్యాయము verse 13. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం వైపు మనం చూద్దాం. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగు చేసిన గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను. He says the Lord has done great things. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువే గొప్ప కార్యాలు చేశాడు. God has done great things for us. ఈ దినమందు దేవుడే మన కొరకు గొప్ప కార్యములు చేశాడు. But after 4 chapters he says your God. కానీ 4 అధ్యాయాల తర్వాత నీ దేవుడు అంటున్నాడు. Dear brothers, dear sisters. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్. God has become his enemy. దేవుడు తనకి విరోధిగా అయిపోయారు. Therefore he doesn't want to say our Lord. అందుకని మన దేవుడు మన ప్రభువు అని చెప్పాలనుకోవట్లేదు తను. He is telling to Samuel, your God. సమూయేలుతో అంటున్నాడు నీ దేవుడు. And God also agrees for that. దేవుడు కూడా దానికి ఒప్పుకున్నారు. Chapter 28, 1 Samuel chapter 28. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము. Samuel had died. సమూయేలు చనిపోయాడు. And then he is getting a spirit medium and get Samuel up from the dead. ఇక్కడ మృతులను పైకి తీసుకొచ్చి ఆత్మలతో మాట్లాడించడానికి ఇక్కడ సౌలు ప్రయత్నిస్తున్నాడు. Then Samuel tells him a word. అప్పుడు సమూయేలు తనతో ఒక మాట చెప్పాడు. 28:16. 28వ అధ్యాయము 16వ వచనము.
అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? Beloved brothers and sisters, will God tell that to you? ప్రియమైన సహోదరుడు సహోదరి, దేవుడు నీతో ఆ మాట మాట్లాడుతున్నారా? God has become your enemy. దేవుడు నీ పగవాడైపోయారా? Samuel is telling, if God is not speaking to you, what can I do? సమూయేలు అంటున్నాడు, దేవుడు నీతో మాట్లాడకపోతే నేనేం చేయగలను? He says in verse 15 that God is not speaking to me. ఇక్కడ 15వ అధ్యాయంలో అంటున్నాడు, నా దేవుడు నాతో మాట్లాడట్లేదు అని And he says, if అంటున్నాడు. God doesn't speak to you, what can I do? దేవుడు నిన్ను ఎడబాస్తే నేనేమి చేయగలను? And then God has become your adversary. దేవుడు నీకు పగవాడైపోయారు. Beloved brothers and sisters, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, let us fear the sin of Saul. సౌలు చేసిన పాప విషయమై మనం భయం కలిగి ఉందాం. He committed such small sins, చిన్న పాపమే చేశాడు. but David committed big sin. దావీదు చాలా పెద్ద పాపం చేశాడు. But Saul was proud. కానీ సౌలు గర్విష్ఠుడైపోయాడు. Let us remain in humility. మనం దీనత్వంలో నిలిచి ఉందాం. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for this time. తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం Lord, ప్రభువా. help us, Lord. మాకు సహాయం చేయండి ప్రభువా. Lord, always. ఎల్లప్పుడూ దీనులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి Lord, help us, Lord, be humble. ప్రభువా. ఎల్లప్పుడూ తగ్గించుకుని ఉండడానికి మాకు సహాయం చేయండి. When we sin, Lord, help us, Lord, to immediately humble ourselves. ప్రభువా, మేము ఎప్పుడైనా పాపం జరిగించినప్పుడు వెంటనే తగ్గించుకోవడానికి మాకు సహాయం చేయండి. Have mercy on us, Lord. మా మీద కనికరం చూపించండి ప్రభువా. Thank you, Lord. వందనాలు తండ్రి. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను. Amen. ఆమేన్.